అనంత పూజను ఎందరో చేస్తూ ఉంటారు. అనంత స్వామి కులస్వామిగా ఎందరికో ఉన్నాడు. ఏమని భావించాలి? అనంత త్రివిధానంత్యం కలవాడు, మూడు విధములైన అంతం లేనివాడు భగవంతుడు అని భావించాలి. అలాంటి భగవంతుని గుణగణాలను వర్ణించడం సాధ్యమవుతుందా? నా వల్ల సాధ్యమవుతుంది అని ఎవరైతే అంటారో సతు బాలబుద్ధి, తను బాలబుద్ధి, తను తెలుసుకున్నవాడు కాదు, తెలియనివాడు. కనుక చాలా జాగ్రత్తగా భగవంతుని గురించి మనం తెలుసుకోవాలి, అనుసంధానం చేయాలి. త్రివిధానంత్యం కలవాడు భగవంతుడు. అనంత గుణములు కల ఆ భగవంతుణ్ణి వర్ణించడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు కదా. సాధ్యమైతే తన అనంతుడెలా అవ్వగలడు? భగవంతుని గుణాలను నేను సమగ్రంగా చెబుతాను అని ఎవరైనా అంటే దాన్ని నిజమని నమ్మితే ఇక తను అనంతుడెందుకు? కనుక అలా అనకూడదు. భగవంతుని గుణాలను లెక్కించే గణించే సామర్థ్యం అసలు ఎవరికీ లేదు. రజాంసి భూమేర్ గణరేత్ కథంచిత, ఈ భూమిలోని రేణువులను లెక్కగట్టగలం, లెక్కించేవారు ఉంటారు, ఉండగలరు. కానీ కాలేన నైవ అఖిల శక్తి ధామ్న, అఖిల శక్తి ధాముడు భగవంతుడు, అందరి శక్తిని ధరించేవాడు భగవంతుడు, అనంత శక్తి సంపన్నుడు భగవంతుడు, అనంత క్రియలు గలవాడు భగవంతుడు, అనంత గుణములు గలవాడు భగవంతుడు. అలాంటి భగవంతుని గుణగణములను లెక్కించే వ్యక్తి అసలెవరూ లేరు. అది సాధ్యం కాదు. నేను బ్రహ్మ అవగలనా? నాలోని గుణాలేంటో చెప్పడం నా వల్ల సాధ్యం కాదు. భగవంతుడు అనంత గుణ సంపన్నుడు, అలాంటి ధ్యానం చేయాలి అని మొట్టమొదట చెబుతూ ఉన్నారు. భగవంతుడు ఏ అవతారాలతో ఏ పనులను చేశాడు అనే విషయాన్ని వివరించాలి. దాన్ని వివరించే ముందు ప్రస్తావనలో ప్రాసంగికంగా భగవంతుని ఓ అద్భుతమైన మహిమను చెప్పారు. ఏంటి? అనంత గుణములు కలవాడు భగవంతుడు. ఎంత చెప్పినా ఎవరు చెప్పినా భగవంతుని గుణగణాలను సమగ్రంగా చెప్పే తాహతు తనకు లేదు, మరొకరికి లేదు. భగవంతునికే తెలుసు ఆ గుణాలు, మరొకరికి అసలు తెలియవు. ఈ చింతన ఉండాలి. ఏదో జనించాడని, అవతరించాడని, ఏదో ఒక్క గుణాన్ని భగవంతుడు చూపించాడని, ఆ ఒక్క గుణం మాత్రమే భగవంతునిలో ఉందని అనుకుంటే ఏమనర్థం? ద్రుమిలుల దృష్టిలో తనెవరు? బాలబుద్ధి. తను బాలబుద్ధులు కాకుండా వృద్ధ బుద్ధి గలవారు మనం కావాలి. అలాగైతే భగవంతుడు అనంతుడు, తనను గురించి వర్ణించే సామర్థ్యం నాకు అసలు లేదు అనే భావన మాలో ఉండాలి. ఎంత చక్కని మాటలో గమనించండి. ఎంత చక్కగా ద్వైతాన్ని ప్రబోధిస్తూ ఉన్నారో ద్రుమిల తీర్థుల వారు మనం గమనించాలి. ప్రారంభించాలి.